వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ప్రజెంట్ మనమైతే హైదరాబాద్లోని ఫలక్నామా దగ్గరలోని కట్టమైసమ్మ కాళీమాత టెంపుల్కి అయితే వచ్చినాము. ఇక్కడికి ప్రతి ఆదివారం కాకుండా ప్రతిరోజు ఎవ్రీ డే చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఇక్కడ వాళ్ళ కోరికలు తీరుతాయనే ఉద్దేశంతో చాలామంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఒక రోజులో ఒక 50,000 లక్ష వరకు చాలామంది పబ్లిక్ అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పేసి చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళను కొంతమందిని అడిగి వాళ్ళు ఏ విధంగా మొక్కలతో వస్తున్నారు ఏందని చెప్పేసి కొంతమందిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ నిమ్మకాయ దీపాలు అయితే ఉన్నాయి. దీనికి స్పెషల్గా చాలా వరకు అయితే ఎక్కడ కనపడవు, ఇక్కడ స్పెషల్గా ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటండి అంటే మనకు ఏమన్నా వేరే వాళ్ళ డిస్ట్ ఉన్నదనుకో దాని గురించి పోవడానికి నిమ్మకాయలు అనమాట. అది 11 ఉంటాయి, 5 ఉంటాయి. మొక్కి మనం పెట్టేసేయాలి. మళ్ళీ అమాస రోజు గుమ్మడికాయ దీపం ఉంటుంది, అది పెట్టాలి. హెల్త్ చాలా బాగాలేకున్నా అనుకో గండ దీపం అంటారు, దీంట్లో పెట్టి ఇస్తాం అనమాట. మేము అక్కడ అమ్మవారి దగ్గర మొక్కేసి పెట్టాలి. ఇది అమ్మవారికి గుమ్మడికాయ కొడతారు. అది దీపం పెట్టడానికి సపరేట్ ఉంటుంది, కొట్టడానికి సపరేట్ ఉంటుంది. మాల అనమాట. అమ్మవారికి 51, 21 ఎక్కిస్తాము. ఏమన్నా మొక్కుకున్నారనుకో 188, 101 మొక్కి వేసేయచ్చు అమ్మవారికి. ఇక్కడ ప్రత్యేకత అనమాట. ఇది ముడుపు ఏమంటారంటే ఇది అమ్మవారికి మనం ఏమన్నా అనుకున్న పనులు కావాలంటే ఇది కట్టి మొక్కిస్తాం. ఇక్కడ పంతులు ఉంటాడు లోపల, అన్నీ పెట్టి అమ్మవారి కాలకాడ పెట్టి ఇస్తాడు. మనం ఒక 5 అమాసాలు ఒక 5 ఆదివారాలు తిరగాలన్న అంటే ఇక్కడ స్పెషాలిటీ. ఈ ముడుపు స్పెషలిస్ట్ ఏంటంటే అన్న ఎవరికైనా పిల్లలు కాకపోతే పిల్లలు జరగడానికి 5 వారాలు తిరిగితే, ఎవరికైనా బాగాలేకపోతే మంచిగా జరగడానికి, మళ్ళీ ఇంకొకరైనా బిజినెస్ కాకపోతే బిజినెస్ కానీకి, ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే దానికోసమని ముడుపు కడతారు. ఒక 5 వారాలు ఇది కట్టినాక 5 వారాలు తిరగాలి. ఇంకోటి ఏంటంటే బూర్ది గుమ్మడికాయ అంటారు. ఈ బూర్ది గుమ్మడికాయ ఏంటంటే అమాస రోజు వచ్చి ఇంట్లో దీపం పెడతారు. ఈ దీపం ఏంటంటే ఎవరికైనా మనం ఏదైనా డిస్టి ఉంటే కూడా ఆ డిస్టి పోతుంది ఈ బూర్ది గుమ్మడికాయతో. ఈ గుమ్మడికాయనేమో మనం మీదకి వెళ్ళి ఏమైనా 3 దవరాలు ఏమైనా తవ్వకటి వస్తే కానీ మనకి ఏమైనా మంచిగా లేకపోతే ఈ గుమ్మడికాయతో డిస్టి తీస్తారు. దీని స్పెషల్ ఇదేమో అమాస రోజు కడతారు. ఇదేమో మీతో ఎప్పుడైనా వచ్చి మనం డిస్టి తీసుకోవచ్చు. దీంతో లోపల గుళ్ళ పంతులు ఉంటాడు, ఆయన చేస్తే ఆయన చెప్పి చేపిస్తాడు ఆయన. మనము అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మవారి దగ్గర ఇక్కడ చాలా మంది భక్తులు అమ్మవారి దర్శించుకోవడానికి, అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళకి మంచి అవుతున్న ఉద్దేశంతో ఇక్కడికి చాలా మంది భక్తులు తండోపతండాలుగా తల్లి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్కు అమ్మవారి రైట్ సైడ్కు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అయితే ఉంది. ఇక్కడికి చాలా మంది భక్తులు వాళ్ళు కొబ్బరికాయలు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కోసం అని చెప్పేసి హోమంలో అగరబత్తీలు వేసి కొబ్బరికాయలను ఇట్లా వేసి వాళ్ళకు మొక్కులు తీరుతాయని చెప్పేసి ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. హోమంలో ఆ హోమంలో ఉన్న బూడిద తీసుకొని వాళ్ళు డైరెక్ట్ పెట్టుకోవడం జరుగుతుంది. భక్తులు అమ్మవారు కనికరిస్తారని చెప్పేసి వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు పెట్టుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. నేను రోణికార్తెల నుంచి నేను చౌబతుకులో ఉంటే అమ్మవారి దగ్గర వచ్చినప్పుడు నేను బాగా మంచిగా అయినా. నేను పూజ కూడా చేసుకోపోయినా, ఏట కోసి పూజ చేసుకొని మంచిగా వారం మళ్ళీ వస్తున్నా. ఇంకా మళ్ళీ చీరలు కూడా చెప్పించిన మన అమ్మవారికి 2వసారి పూజ మంచిగా చేసుకొని నా పానం ఇప్పుడు జర మంచిగా ఉంది, బాగుంది. అందు గురించి నేను అమ్మవారికి ఈడువలు కూడా వారం వస్తున్నా. సంవత్సరం అవుతుంది, దగ్గర 6 నెలలు 7 నెలల దగ్గర పోయింది. మాది శివాజీనగర్ ఉప్పుగూడ, మాది మండలం. అదే ఆడికెళ్ళి నేను వస్తున్నా, వారం వస్తున్నా. వస్తే నా పానము లేకపోతే నేను చాపతులో ఉంటే నేను వచ్చిన అమ్మవారి దగ్గర వస్తే నేను మంచిగా అయినా. నా ఇంట్లో కూడా మంచిగా ఉంది. నా కొడుకులది కూడా కొడుకులు పుట్టిర్రు. నాకు నడిపి కొడుకు ఇంకా కొడుకు పుట్టాలని ఇంకా కోరుకున్నాము. మళ్ళీ కోరుకుంటే కొడుకు పుడితే అమ్మవారి దగ్గర వచ్చి మళ్ళీ ఏటకు వస్తాని మొక్కిన. అమ్మవారితోటి నేను ఏమి విడుదల అవుతలేను. అమ్మవారికి నేను వారం తిరుగుతున్నా వస్తున్నా. మా కొడుకుది గోపి అనొచ్చేది కొడుకు పుట్టాలని కోరుకున్నాం అమ్మవారికి.
నా పని ఏది చేస్తున్నా ఆ పని నాకు కోరుకోవాలి. ఖచ్చితంగా అయితే నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కానీ నాకు పాపంతో ఏమైనా చేసినా కానీ వాళ్ళకు తీర్చుకోవాలి, చూడాలి అమ్మవారి అంతా అని నేను తీర్చుకొని వస్తున్న వారం వాళ్ళకు చూడాలి. నాకేం చేసిరో అమ్మవారికి తెలుసు, నాకు తెలియదు. నేను చాబతుకులో ఉన్నదని నాకు బతికించింది. మరి ఎవరు చేతబడి చేసిరో వాళ్ళకు చూడబెట్టాలి. నా కొడుకు కూడా ఏడబాపింది, నా కొడుకులకు వాళ్ళ అత్త ఏడబాపింది. అది కూడా నాకు నా సుఖదానం లేదు. నా చిన్న కొడుకుతోటి నా పెద్ద కొడుకు మంచిగా ఉన్నాడు, నా నడిపి కొడుకు మంచిగా ఉన్నాడు, నా నడిపి కొడుకు పుట్టాలి అని మళ్ళీ నేను ఇవన్నీ తీరాలి అని నేను వస్తున్నా మళ్ళీ అమ్మవారి దగ్గర. మళ్ళీ నేను డబ్బులు ఇచ్చినా కానీ నా చేతితోటి మంచిగా రావాలి. మళ్ళీ ఏట కోస్తాను మొక్కుకున్నా. నేను అన్ని చేసిన పనులు మంచిగా కావాలి, ఏడపోయినా కానీ నాకు 10 రూపాయలు రావాలని నేను కోరుకున్నా. ఇన్ని రోజులు నాకు 4 సంవత్సరాల నుంచి నాకు చేతబడి ఎవరు చేసిర్రు వాళ్ళకు అమ్మవారి చూసుకోవాలి. చూసుకుంటే మంచిగా అయినా ఇప్పుడు కూడా మంచిగా ఉంచాలి అని కోరుకున్నా. కట్టమైసమ్మ కాళీమాత అమ్మగారి ఇక్కడ వెలిసిందని చెప్పి స్వయంభూ వెలిసిందని చెప్పి చెప్పినాం కదా. ఇక్కడ ఉన్న స్థానిక అర్చకులు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు, ఎలా వెలిసింది, ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి, ఎంతమంది భక్తులు వస్తున్నారు అనే విషయాన్ని, మరిన్ని విషయాలు ఇప్పుడు అర్చకులతో అడిగి తెలుసుకుందాము. అందరికి క్షణార్థి. నా పేరు బొల్లు పవన్ కుమార్. దాదాపు ఇక్కడ టెంపుల్ ఒక 75 ఏళ్ళ కింద కట్టమైసమ్మ వెలిచడం జరిగింది. అప్పటి నుంచి మన నెక్స్ట్ మళ్ళా 40 ఏళ్ళ కింద ఎల్లమ్మ, దాని తర్వాత శ్మశాన కాళీమాత డాడీ చేల మీద అమ్మవారిని పెట్టడం జరిగింది. ఎదురుగా శ్మశానం ఉంటుంది, శ్మశాన కాళీ అని పిలుస్తుంటారు. ఇక్కడ దాదాపు ఒక 9-10 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం అవుతుంటుంది ప్రతి అమాస రోజు. అమాస రోజు దాదాపు 30-35 వేల జనాలు ఇక్కడ వచ్చి జాతరకి అటెండ్ అయిపోతుంటారు. ఇక్కడ అనుకున్న పని ఇక్కడ నెరవేరుతుంది కాబట్టి ఇక్కడ దాదాపు కొన్ని వేల మంది పబ్లిక్ వస్తుంటారు. పబ్లిక్ ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ముడుపు కట్టడం జరుగుతుంటుంది. మనకి ఏమైనా కోరిక ఉన్నా కూడా సంతానం లేని వాళ్ళకి సంతానం కానీ, హెల్త్ విషయం కానీ, జాబ్ విషయం కానీ, మ్యారేజ్ విషయం అంటే కళ్యాణం విషయం కానీ, లేదా ఫస్ట్ ముడుపు కట్టి ఒక 5 వారాలు తిరగడం జరుగుతుంటుంది. 5 వారాలు తిరిగిన తర్వాత ఒక 5 అమాసాలు 5 వారాలు తిరిగితే అమ్మవారు మనం ముడుపు కట్టిన దేని గురించి కట్టిన అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏమన్నా మనం కోరిక ఏదైనా ముడుపు కట్టిన తర్వాత 5 వారాలలో మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అన్నమాట. ఇక్కడ దాదాపు ఒక 9 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం పెడుతుంటారు. ప్రతి అమాస రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఆదివారం అన్నదాన కార్యక్రమం ఎవరు చేపిస్తారు? ఇక్కడ మా బొల్లు జగన్ అని చెప్పి చైర్మన్, ఇక్కడ మా ఫాదరే తరతరాల నుంచి ఇక్కడ సేవ చేయడం వస్తుంది. ఫస్ట్ కట్టమైసమ్మ పెట్టడం బొల్లు పెంటయ్య మా తాతగారు. ఆ బొల్లు పెంటయ్య పెట్టిన తర్వాత ఈ అమ్మవారిని శ్మశాన కాళికని మా డాడీ చేల మీద పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి ఆదివారం అభిషేకము, అమాస రోజు కూడా అభిషేకం ఉంటుంది. దాదాపు అభిషేకం చూడనీకనే 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ చూడనీకని వస్తుంటారు. మార్నింగ్ పొద్దుగాల 7 గంటలకు స్టార్ట్ అయిందంటే 10 గంటల దాకా అలంకరణ అభిషేకం ఉంటుంది అన్నమాట. దాదాపు దర్శనాల కోసం 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటూ పోతుంటారు. మీరు చూస్తుంటారు లక్షలాది ముడుపులు ఇక్కడ కట్టి ఉన్నాయి. ఇక్కడ మనం అనుకున్న పని అవుతున్నాయి కాబట్టి ఇక్కడ లక్షలాది ముడుపులు వచ్చి కట్టిపోతున్నారు. ఇక్కడ మళ్ళీ సంతానం లేని వాళ్ళకి సంతానం అయిన తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు అన్నమాట. ఒడిబియ్యం పోయడం కానీ, అమ్మవారికి అభిషేకం చేయించుకోవడం కానీ, ఇక్కడ మళ్ళీ యాట వేయడం కానీ, బోనం ఎక్కియడం కానీ ఇక్కడ అమ్మవారికి చేస్తుంటారు. ఇక్కడ మనకి ఏమున్నా కానీ చెడు, మనకి పెయ్యి మీద చెడు ఏమున్నా కూడా, నరదిష్టి ఉన్నా కూడా, నజర్ ఉన్నా కూడా ఇక్కడ టెంపుల్కి వచ్చి బూడిద గుమ్మడికాయలో దీపం పెడితే మనకి ఇక్కడ తొలగిపోతుంది అన్నమాట. ప్రతి అమాస ఒక 5 అమాసాలు పెట్టాలన్నమాట. బూడిద గుమ్మడికాయలో దీపం పెట్టి ఇక్కడ వచ్చి 5 అమాసాలు పెట్టితే మన మీద ఉన్న నరదిష్టి నజర్ ఏమన్నా కూడా ఇక్కడ తొలగిపోతుంది. ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయించుకోవచ్చు. అభిషేకం ఒక బర్త్డే రోజు కానీ, పెళ్లి రోజు కానీ, ఏ రోజు కానీ అమ్మవారికి అభిషేకం చేసుకుంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు దాదాపు ఇక్కడ అన్ని టెంపుల్స్లో ఆరతిస్తుంటారు. ఇక్కడ ఆరతి మందుతోనే ఆరతిస్తుంటారు, విస్కీతో ఆరతిస్తుంటారు. అమ్మవారికి విస్కీ పోసి అమ్మవారికి ఆరతిస్తుంటారు అనమాట. ప్రత్యేకత ఇక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ అఖండ దీపం ఉంటుంది. దాదాపు ఒక 1 year 2 years కింద ఇక్కడ
ఫలక్నామాలో వరదలు వచ్చినాయి అనమాట. ఫలక్నామా బ్రిడ్జే మొత్తం క్రాకర్స్ వచ్చినాయి. ఇక్కడ మొత్తం అలలు కొట్టుకుంటా పోతున్నాయి. ఎట్లున్న దీపాలు అట్లనే ఉన్నాయి ఇక్కడ. అప్పటి నుంచి ఇక అమ్మవారిని నమ్మడం జరుగుతుంటుంది ఇక్కడ. ఇట్లా అమ్మవారు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరికి అనుకున్న కోరికలు నెరవేరుతుంది కాబట్టి ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఉన్న కూడా పెయ్యి మీదకి రావడం జరుగుతుంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఎన్ని ఏళ్ళ తర్వాత కూడా అమ్మవారికి రాకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చి టెంపుల్కి వచ్చి ఇక్కడ రాగానే అమ్మవారిని దర్శనం చేసుకోగానే అమ్మవారికి పెయ్యి మీదకి వస్తుంటుంది అనమాట. శివసత్తులకు కానీ ఈ ఇక్కడ నార్మల్గా ఒగ్గుల పూజలు కూడా అవుతుంటాయి, లగ్గాలు అవుతుంటాయి, ఎల్లమ్మ లగ్గాలు అవుతుంటాయి. ఆ శివసత్తులు బోనాలు ఎక్కడం జరుగుతుంటుంది. ఆ జాతర అమాస నాడు ఎక్కడెక్కడి నుంచో 2 రాష్ట్రాల నుంచి, వరంగల్ నుంచి, విజయవాడ నుంచి, ఇక్కడ నల్గొండ నుంచి ఇక్కడ బోనాలు శివసత్తులు తీసుకొని వస్తుంటారు. ఎక్కడో పెద్దగా శివసత్తులు ఇక్కడ మాకు 4-5 ఉంటారు అన్నమాట. మనకి ఏమున్నా మంచి చెడు ఏమున్నా కూడా వాళ్ళు ముందుకు తీసుకుపోతుంటారు, చేస్తుంటారు. మీలాంటి ఛానళ్ళు మనకి ఇంకా టెంపుల్ గురించి ప్రజలకు తెలిపియాలి. ఇంకోటి ప్రజలకు కూడా విజ్ఞప్తి, అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలి. మీరు వచ్చి ముడుపు కట్టిన తర్వాత 5 వారాలు కానీ 5 మాసాలు కానీ తిరిగితే మనం అనుకున్న పనులు నెరవేరిపోతాయి అన్నమాట. వచ్చి మనకి ప్రత్యేకంగా ఆదివారం, మంగళవారం, శుక్రవారము బాగా పబ్లిక్ ఉంటుంది అన్నమాట. మనకి నార్మల్ టైంలో వచ్చి దర్శనాలు కూడా అవుతుంటాయి. డైలీ కుల్లో ఉంటుంది. మార్నింగ్ 6 to నైట్ 9 o'clock వరకు ఓపెన్ ఉంటుంది అన్నమాట. మా ఈవినింగ్ ఒక 1 hour క్లీనింగ్ ఒకటి ఉంటుంది. అంత దాదాపు ఓపెన్ ఉంటుంది. వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు. ఈ ఆలయ అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? దాదాపు మనకు ఒక 3 ఏళ్ళ కింద నుంచి మనకి ఇక్కడ సోషల్ మీడియాలో మనము ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, చిన్న అమ్మవారికి అభిషేకం చేసుకుంటూ అలంకరణ చేసుకుంటూ వీడియోలు ఇన్స్టాగ్రామ్ కొన్ని గ్రూప్స్ పెట్టడం కానీ, వాట్సాప్ గ్రూప్స్ పెట్టడం కానీ జనాలు స్టార్ట్ అయ్యారు. ఇంకోటి మనకి పబ్లిక్ ఇస్తున్న చందా రూపంగా కానీ, ఫండ్స్ కానీ మనకి ఇక్కడ ఫస్ట్ అంతకు ముందుకు షెడ్డే లేకుండే ఇక్కడ మొత్తం చుట్టుముట్టు అమ్మవారికి షెడ్ పడుతుంది అన్నమాట. ఈ గుడి టెంపుల్ బొల్లు జగన్ అనేట ఆయననే మొత్తం ఫండ్ గ్యాదర్ చేసి మళ్ళా జగన్ జోల నుంచి వేసుకొని మళ్ళా ఈ షెడ్ వేయడం జరిగింది. ఇంకోటి మళ్ళీ పబ్లిక్ ఫండ్తో కూడా ఇక్కడ ముంగట టెంపుల్కి ఎదురైతుంటే గ్రిల్స్ వేయించడం కానీ, ఇక్కడ మళ్ళీ ఆడదాకా గ్రిల్స్ వేయించడం కానీ, ఇక్కడ కొన్ని వర్క్స్ నడుస్తుంటాయి అన్నమాట. షెడ్ వరకు కూడా దాదాపు నడుస్తున్నది. ఇంకా డెవలప్మెంట్ ఇంకా కొంచెం ఇంకా జనాలు వచ్చి ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అవి ఇక్కడ సిగాలు గిట్ల వస్తాయని చెప్పేసి అంటారు. ఇక్కడ మనకి పబ్లిక్ ఫస్ట్గా ఇక్కడ శ్మశాన కాలికాడికి విస్కీ తెస్తారన్నమాట. పబ్లికే తెస్తారు. భక్తులే తెస్తారు. భక్తుల నుంచి మేము తీసుకొని ఆరతిస్తాం అన్నమాట. ఎవరు ఉన్నా కూడా అమ్మవారికి ఇక్కడ వచ్చి స్వీటు, ఒక పూలదండ, నిమ్మకాయల దండ, ఒక విస్కీ బాటిల్ తెచ్చి అమ్మవారికి ఎక్కిస్తారన్నమాట. మేము విస్కీ బాటిల్ తోటి అమ్మవారికి ఆరతిచ్చి మేము మళ్ళీ అందరికి ఇస్తామన్నమాట. అట్లా చాలా మంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు తీరాలనే ఉద్దేశంతో ముడుపులు కట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నందువలన పాస్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ హాల్ టికెట్ జిరాక్స్ని ఇక్కడ పెట్టి ముడుపులు అయితే కట్టడం జరిగింది. వాళ్ళ మంచిగా పాస్ కావాలనే ఉద్దేశంతో ముడుపులు కట్టడం జరిగింది. ఇంకా చాలామంది వచ్చి వాళ్ళకు పిల్లలు కావాలనే ఉద్దేశంతో, మంచి జరగాలనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడికి వచ్చి అమ్మవారికి ముడుపులు అయితే ఇక్కడ సమర్పించుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వరకు చాలామంది వాళ్ళు కోరికలు తీరాలనే ఉద్దేశంతో ముడుపులు కట్టడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే చాలా వరకు ఇక్కడ హాల్ టికెట్సే కనిపిస్తున్నాయి. ఇదైతే ఇంటర్మీడియట్ హాల్ టికెట్. ఇందులో మంచిగా పాస్ కావాలనే ఒక విద్యార్థి అమ్మవారి దగ్గరికి వచ్చి ముడుపులు సమర్పించుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా ఇక్కడ స్వయంభూ వెలిసిన ఈ అమ్మవారికి చాలా మంది భక్తులు వాళ్ళ కోరికలు తీరుతాయనే ఉద్దేశంతో మొక్కులను సమర్పించుకోవడానికి ఇక్కడికైతే వచ్చి అమ్మవారికి ముడుపులు సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. చాలా వేరే ప్రదేశాల నుంచి, హైదరాబాద్లో ప్రదేశాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. వాళ్ళని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము గట్కేశ్వర ఎమ్నంపేట నుంచి వచ్చాము. మీకు ఏ విధంగా తెలుసు ఇక్కడ అమ్మవారు వెలిసింది? టీవీలో చూస్తున్నాము, ఫోన్లలో, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం. చాలా బాగుందని మేము ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాము, చాలా బాగుంది గుడి మాత్రం. కానీ ఇంకా డెవలప్ కావాలి గుడి మాత్రం. అంతే, ఇప్పుడే దర్శనం చేసుకున్నాం, మాకు కంప్లీట్ అయింది. చాలా పబ్లిక్ కూడా ఉన్నారు. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా గుడి అమ్మవారికి ఏమని మొక్కున్నారు? మొక్కు ఇప్పుడు ఏం చెప్పలేము కదండి. మేము మొక్కున్నాం మా పాప బాగా చదువుకోవాలని. ఇంట్లో
ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని చూసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కుర్మల్గూడ బాలాపూర్ మండల్. ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, నిజంగా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చాలా రోజులు, ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం రావాలని. చాలా దూరం ఉంది అనుకున్నాం, కానీ దగ్గరనే ఉంది మాకైతే. అందుకే మళ్ళీ కూడా రావాలనుకుంటున్నాం. మేము ఇన్స్టాలో చూసి వచ్చినాం అంతే. చాలా బాగుంది, దర్శనం కూడా తొందరగా అయిపోయింది. ఇంకేంటంటే అంటే ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా అయిపోయింది. నేను ఉండేది ఉప్పుగూడ సార్, ఓల్డ్ సిటీ ఉప్పుగూడనే. ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది సార్? చాలా మంచిది సార్. ఎన్నోసార్లు వస్తారు? అవును సార్, ఎన్నిసార్లు సార్ ఇక్కడ రావడం? నేను వారం వీక్లీ వస్తూనే ఉంటాను సార్. నేను 1 year దాకా 1 year వచ్చి రాబట్టి నేను కంటిన్యూ వీక్లీ వస్తుంటా. అమ్మవారి దర్శనం చేసుకుంటాను, మంచి అనిపిస్తుంది. అమ్మ కోరుకున్నది కోరికలన్నీ తీరుస్తుంది మమ్మీ, మంచిగానే ఉంటుంది. ఒకప్పుడైతే ఏం తెలియదు పబ్లిక్, ఇప్పుడు ఆ పబ్లిక్ అంతా తెలిసినందుకు అమ్మవారి మీద దయ కలుగుతుంది అందరికీ. అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు మంచిగా. కోరుకున్న మొక్కులు తీరినాయా? కోరుకున్నాం కానీ మొక్కులు తీర్చుకున్నాం, మొక్కుతున్నాం కానీ ఇంకేం కాలేదు మనది. ముక్తాన్ని ఆశ ఉంది కానీ ఆశ ఉంది అమ్మవారు తీరుస్తుంది కానీ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సైదాబాద్ నుంచి ఫస్ట్ టైం ఎక్కడ రావడం? ఇప్పుడు రావడం ఇప్పుడు 6th time అన్న నాది. 6 times అవుతుంది. కోరుకున్న కోరికలు తీరినాయి ఇక్కడికి వచ్చిన తర్వాత? కోరుకునే మనం ఏది కోరుకుంటే అది తీరుతుంది అన్న. మన మాత ఇప్పుడు ఏంటంటే భక్తులు ఇంతమంది ఏదేదో ఊర్లలోకైనా వస్తున్నారు, ఉట్టిన రారు కదన్న. అమ్మవారిది ఇట్లా అవుతుందని చెప్పి 10 మంది మనకు వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి భక్తులకి ఏంటంటే ఒకటి ఆశ. ఎంత లైన్ మీరు చూస్తున్నారు కదా పబ్లిక్ ఎట్లుంది. ఏది మొక్కున్నా మనం చెప్పలేం కానీ మనం మొక్కుందైతే మనకు తీరింది. ఇక్కడ రావడం రెండవసారి, చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి 5 వారాలు వద్దామని అనుకుంటున్నాము. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏమైనా మంచిది? నాకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. దానివల్ల 5 వారాలు రావాలనిపించింది, అందుకే ఈ వారం కూడా వచ్చినాము. ఇంకా 3 వారాలు రావాలనుకుంటున్నాము. 2వ వారం ఇది 2 సార్లు రాబట్టి 2 సార్లు అవుతుంది. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది అని వస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము మిర్యాలగూడ నుంచి వచ్చినాం అండి. ఇక్కడ అమ్మవారి దర్శించుకోవడానికి మీరు మిర్యాలగూడ నుంచి వచ్చినాం. పోయిన శనివారం రోజు వచ్చినాం. ఈ మాకు అంతా మంచిగా జరగాలని తల్లి కాడికి వస్తున్నాం. 5 వారాలు వచ్చి పోవాలని వస్తున్నాం. మేము ఇట్లనే 5 వారాల దాకా వచ్చి పోతామని మిర్యాలగూడ నుంచి పొద్దుగాల లేచి వచ్చినాం. ఈ లైన్లో కూడా వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ నిలబడ్డాం. మాకు మంచిగా ఉండాలని, మా కుటుంబ సమస్యలు పోవాలని మేము ఇక్కడికి వచ్చినాం. 2వ వారం, పోయిన శనివారం వచ్చినాం, ఈరోజు మళ్ళీ ఆదివారం వచ్చినాం. మాకు మంచిగానే అనిపిస్తుంది. ఇంకా మంచిగా ఇక పోయిన వారం నుంచి కొద్దిగా నాకు ఆరోగ్యంలో కొంచెం మంచిగా అనిపించలేదు. ఆ తల్లి కాడికి వచ్చి మొక్కుకున్నా, నాకు కొంచెం మంచిగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు 5 వారాల దాకా వచ్చి పోవాలి, ఇంకా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా ఆ తల్లిని. కొంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని దాని తర్వాత ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీరినందుకు వాళ్ళు ఇక్కడ కోళ్ళను మేకలు కోసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరిగింది. అయితే వాళ్ళని అడిగి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అని చెప్పేసి వాళ్ళు అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తేనా. మేము సైదాబాద్ నుంచి వచ్చినాం. అవునా. అంటే ఇప్పుడు అమ్మవారికి ఏమేమి సమర్పించుకున్నాం? అమ్మవారికి బోనం సమర్పించినాం, యాడను వచ్చి దావత్ చేసినాం అన్న. నాకు అన్ని విధాలుగా అనుకున్నట్టు మొక్కిన ప్రతి ఒక్క మొక్కు మాకు నెరవేరుతుందన్న ఇక్కడ. అందుకనే ఇక్కడ వచ్చి దావత్ చేసుకుందాం అనేసి అని చెప్పినాం. ఇప్పుడు అమ్మవారికి ఏం కోసిరన్న? మటన్, చికెన్? యాడను కోసినాము. యాడను తీసుకొచ్చి అనుకున్నట్టు మాకు అయ్యింది. అమ్మవారికి సమర్పించుకోవాలనేసి యాడను తీసుకొచ్చి బోనం చేసి దావత్ చేస్తున్నాం అన్న. ఎన్నోసారి ఇక్కడికి రావడం? చాలా సార్లు వచ్చినాం అన్న. మేము వచ్చినప్పుడు షెడ్ గిన్న అక్కడ ఏం లేదు అసలు. స్టార్టింగ్ నుంచి వస్తున్నాము. ఎప్పుడు వచ్చినా కాసేపు కూర్చున్నా కానీ ప్రశాంతంగా ఉంటుంది, మనకు అనుకూలంగా ఉంటుంది అన్న. ఫ్యామిలీ మొత్తం వచ్చారా మీరు? ఫ్యామిలీ మొత్తం వచ్చాము. ఎన్ని ఐటలు తీసుకొచ్చారు? ఒకటి తీసుకొచ్చినాం అన్న. ఫ్యామిలీ దగ్గర తీసుకొచ్చినాం, ఎక్కువ తీసుకురాలి. అంటే ఇప్పుడు మీకు జరిగిన మంచి ఏంటంటే ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా అన్న. సమస్యల వల్ల జర కోలుకోవడము, ఇంకోటి అనుకోకుండా కొన్ని రావడం జరుగుతుంది. మేము అనుకున్నంటే ఒకటి డబుల్ బెడ్రూమ్ రావాలనుకున్నాము, ఇల్లు వచ్చేసింది. ఒక టీవీ తీసుకుంటే ఒక కార్ గిఫ్ట్ వచ్చింది. అట్లా అనుకోని జరుగుతుంది అమ్మవారి దయ వల్ల. అట్లా అన్నీ కార్ వచ్చింది. కార్ దావా చేసుకుందాం అనేసి వచ్చినాం మంచిగా.
ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పారు ఇక్కడ గుడి బాగుంది వెళ్ళాలి చెప్పారు, అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం మేడం సార్ ఫస్ట్ టైం వచ్చింది. ఏదో ఒకటి కోరుకుంటే సార్ తీర్చి ఓకే. మేము ఫస్ట్ టైం రావడము ఇట్లా మొన్న టీవీలో చూసిన ఉంటుంది మంచి జరుగుతుంది వస్తే అని అంటే ఇంకా మేము కూడా వస్తాం అనేసి వచ్చినాం. ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంది, మంచిగా ఉంది, దర్శనం కింద మంచిగా మంచిగా కొంచెం టైం పట్టింది. ఇవాళ సండే కదా చాలా జనం ఉండరు కాబట్టి కొంచెం మంచిగానే అనిపించింది. మంచిగా అనిపిస్తుంది అంటేనే వచ్చినాము, మంచిగా అనిపించింది. సమస్యలు ఏమన్నా ఉన్నాయా? సమస్యలు అంటే మా పాపకి ఇంకా పిల్లలు కాలేదు, 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. చూద్దాం వచ్చి ఏదో ముడుపు కడితే ఇట్లా ఏదైనా మంచి జరుగుతుందేమో అనేసి అమ్మవారి మీద నమ్మకం పెట్టుకొని వచ్చినాము. చూద్దాం మరి మంచి జరిగితే మళ్ళీ వస్తాం. మేము సితాల్మండి నుంచి వచ్చినామండి. సో అయితే మాకు ఇది లాస్ట్ 1 month నుంచి బాగా ఫేమస్ అయిందని తెలిసింది. సో మా మదర్ ఎవ్రీ వీక్ దర్శనం చేసుకుంటున్నారు. సో ఏంటంటే మా పిన్ని వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారు చిందానగుట్టలో. సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా అమ్మ మహిమగల తల్లి, సో ఏది కోరుకుంటే అది జరుగుతున్నాయని బాగా ఫేమస్ అయింది. సో మేము కూడా అందుకే వచ్చి దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడే చాలా బాగా ఉంది దర్శనం, అమ్మవారు దర్శనం కానీ ఇప్పుడు ఫెసిలిటీస్ ఇప్పుడిప్పుడే అయింది కాబట్టి డెవలప్ చేయాల్సింది చాలా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది పక్కకి, ఈ నీట్నెస్ కొంచెం మెయింటైన్ చేయాలి. జనాలు ఎందుకంటే వస్తున్నారు, చిన్నపిల్లలు, ఈ సేఫ్టీ పర్పస్ కానీ కొంచెం మెయింటైన్ చేయాలి. చేస్తే ఇది ఒక మంచి దర్శనం అయ్యే పుణ్యస్థలం అవుతుంది. సో వీడికి మేము అందరినీ కూడా జనాలని వచ్చి వీడికి ఒకసారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మంచిగా అనిపిస్తుంది మాకు. 4 వారాల నుంచి వచ్చినాము. ఇంకా కూడా ఏంటంటే పబ్లిక్ కూడా మంచిగా జరిగింది, కొంచెం పర్వాలేదు. 1% అయితే నయమే అనిపిస్తుంది నాకు. మంచిగానే ఉన్నది కానీ అమ్మవారు బాగున్నది చూడడానికి. చాలా స్వచ్ఛంగా తల్లి, మహిమగల తల్లి అని అందరూ అంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాం. అట్లా మంచిగా అయింది నడవడానికి. ఆరోగ్యం హెల్త్ మంచిగా, పిల్లలు కూడా మంచిగా ఉన్నారు. మా బాబు కూడా చేసి వస్తుండే, ఆయన కూడా మంచిగా అయింది. 3వ వారానికి జర మంచిగా అయిపోయింది. 3వ వారం నుంచి మంచిగా అయింది. ఇక్కడికి రావడం వల్ల మంచిగా అయింది. మనకి పానం కూడా బాగుండకపోతుండే, పర్వాలేదు. జర బద్ధకం కూడా తగ్గింది, మంచిగా జరిగింది. నాకు మా ఫ్రెండ్స్ వల్ల తెలుసు, అందుకోసమే 5 weeks తిరిగితే మంచిగా అవుతుంది అంటే వచ్చాము ఇక్కడికి. ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది ఇక్కడ. ఇది ఫస్ట్ టైం నేను వచ్చింది, లాస్ట్ టైం కాదు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా ఎక్స్పీరియన్స్ చెప్తాను. అమర్పేట నుంచి వచ్చాను. ఎన్నోసార్లు? ఇది 2nd time రావడము. అంతా మంచిగా ఉందండి అక్కడ, అందుకనే రావడం జరుగుతుంది. మొక్కులు తీరుతున్నాయి కాబట్టి మళ్ళీ వస్తున్నాం. లాస్ట్ టైం వచ్చి మొక్కుకున్నాను, మంచి జరిగింది కాబట్టి మళ్ళీ వస్తున్నాను. మళ్ళీ రెగ్యులర్ వస్తుంటాం కూడా. ఎన్ని వారాలు రావాలి ఇక్కడ? అంటే అక్కడ మనం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు ఎప్పుడు రావాలన్నది, ఎన్ని వారాలు రావాలన్నది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వస్తుంటాం. ఎవరిని సంప్రదించాలి ఇక్కడ? ఎవరిని అడగాలి? అక్కడ పంతులు కానీ వేరే వాళ్ళు శివశక్తులు కానీ ఉంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తుంటారు ఎన్ని వారాలు రావాలన్నది. ఫస్ట్ టైం అండి రావడం. నేను వారాసిగూడ నుంచి వచ్చిన. మా ఫ్రెండ్ చెప్పింది చాలా మహిమగల దేవత అని. ఒక మొక్కు కూడా మొక్కుకున్నా. నాకు ఈ మొక్కు తీరితే వెండి కళ్ళు చేపిద్దామని అనుకుంటున్నా. నాకు చాలా మంచిగా దర్శనం అయిందండి. థ్యాంక్ యూ. కట్టమైసమ్మ కాళికా అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు అయితే తండోపతండాలుగా తరలి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చాలా మంది పబ్లిక్ వివిధ ప్రదేశాల నుంచి, ఇక్కడ మన ఒక తెలంగాణ హైదరాబాద్ నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. చాలామంది వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకొని చాలామంది భక్తులు ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయనే ఉద్దేశంతో కొంతమంది భక్తులు అమ్మవారికి ముడుపులు, బోనాలు, ఈ పసుపు కుంకుమలతో, కొబ్బరికాయలతో అమ్మవారికి సమర్పించుకుంటే వాళ్ళకు మంచిగా అయితే అనే ఉద్దేశంతో చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది ఎట్లా అంటే చాలామంది భక్తులు అయితే ఇక్కడికి తండోపతండాలుగా తరలి రావడం జరుగుతుంది. ఇది ఒక జాతర లెక్క ప్రత్యేకించి మనకు హైదరాబాద్లో కనిపిస్తుంది. హైదరాబాద్ పలక్నామాలో ఇది ఒక శ్మశాన వాటికను, దాని పక్కన వెలిసిన అమ్మవారిని, ప్రత్యేక స్వయంభూ వెలిసిన అమ్మవారిని గత సంవత్సరం నుంచి దీని దినదిన అభివృద్ధి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. దీని ఏంటంటే అమ్మవారు వెలిసినప్పుడు అక్కడనే ఒక 2-3 భక్తులు వచ్చి దీనికి వచ్చి పూజ చేస్తున్నారంట. దాని తర్వాత నుంచి దీనికి చిన్నగా దాతాలు రావడము, దీనికి కొంతమంది షెడ్ వేయడం, ఇలాగ అభివృద్ధి జరగడం, దీన్ని సోషల్ మీడియాలో చాలామంది పబ్లిక్ ఇది తెలిసి
దీనికి దినదిన అభివృద్ధి అయితే జరుగుతుందని చెప్పేసి అర్చకులు మనతోటి చెప్తున్నారు. ఇక్కడికి దాదాపుగా ఒక రోజు ఆదివారం నాడు, సోమవారం, మంగళవారం ఇవి ఇక్కడ స్పెషల్గా పూజలు జరుగుతుంటాయంట. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా ఇక్కడ ఆదివారం నాడు మాత్రమే చాలా వరకు పబ్లిక్ ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు. చాలామంది పబ్లిక్ దాదాపు ఒక 40-50 మంది చుట్టుపక్కల పలక్నామా రైల్వే స్టేషన్ పక్కన కావడం వలన ఇక్కడికి మెయిన్ రోడ్డు మీదనే ఉండడం వల్ల ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడికి అమ్మవారిని సందర్శించుకుంటారని చెప్పేసి మనతో చెప్తున్నారు. మనతో పాటు ఇప్పుడు ఈ టెంపుల్ చైర్మన్ అవుతున్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గురించి అని చెప్పేసి. సార్ నమస్కారం. నమస్తే సార్. ఈ ఆలయ ప్రాముఖ్యత ఎప్పుడు తెలిసింది, ఏంటి దాని గురించి అని? ఒకటిసారి ఇంకోటి ఇది ఏంటంటే 75 ఏళ్ళ చరిత్ర ఉంది. అప్పుడు మా నాయనమ్మ ఇక్కడ కాలు జారి పడడం జరిగింది. దాని తర్వాత అప్పుడు ఏంటంటే ఇక్కడ వ్యవసాయం భూములు ఉండే, ఆ భూములలో ఏంటంటే కొద్దిగా మెడిసే వరకు అప్పుడు రాళ్ళ తెట్టలు పెట్టి కట్టేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే మా నాయన కళలు వచ్చి కూడా కొన్ని 4 సార్లు కళలు వస్తూ కూడా ఆయన పట్టించుకోలేదు. ఇంతకుముందు మావి ఇక్కడనే ఇండ్లు ఉంటుండే, పట్టించుకోలేదు. దాని తర్వాత మా నాయన అరే ఇంతగానని చెప్తుంటే ఏంద్రా పట్టించుకుంటలేవు చేస్తలేవు అంటే అప్పుడు మా నాయనకి ఏంటంటే కొద్దిగా ఓషి వచ్చి ఇక్కడ వరకు నేను గుడి కడతానని ఫస్ట్ కట్టమైసమ్మ గుడి కట్టేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఎల్లమ్మ గుడి సేమ్ మైసిగండిలో ఎట్లయితే విగ్రహం ఉండనో ఆ విగ్రహం ప్రతిష్టాపన చేసి కేశంపేటలో ఎవరైతే తయారు చేసిన విగ్రహాన్ని అతనే ప్రతిష్టాపన చేయడం జరిగింది. చేసిన తర్వాత అది ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఆ ధ్వంసం చేసిన తర్వాత ఇది ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేస్తే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఆల్రగడ్డకెళ్ళి తీసుకొచ్చి అది అప్పుడు నా చేయి మీద ప్రతిష్టాపన జరిగింది. బొల్లు జగన్ చేయి మీద ప్రతిష్టాపన జరిగింది. మేమేందంటే ఇప్పుడు కంటిన్యూ 9 ఏళ్ళ నుంచి అన్నదాన కార్యక్రమం చేయడము ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ రూట్ పోవాలంటే చాలామంది భయపడుతుండే. అమ్మవారు అయితే ఎప్పటి నుంచి అయితే ఒక 2-3 ఏళ్ళ నుంచి చాలా పేరు పొందిందో అప్పటి నుంచి మాత్రం ఫుల్ స్కేటింగ్ లైన్లు అవన్నీ వేస్తున్నాము, గుడి డెవలప్మెంట్ చూస్తున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు రైల్వే డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎన్ డిపార్ట్మెంట్ కూడా మంచిగా సహకరిస్తారు. ఆ సహకారంతో ఇంకా ముందుకు పోతున్నాం. దాంతోపాటు ఏంటంటే ఇక భక్తులు కూడా మాకు సహకరిస్తారు. ఒకప్పుడైతే ఒక 50 కిలోలు వేసి అన్నం వండి పెట్టాలంటే అంత కష్టం ఉంటుండే, అప్పుడు తినాలంటే కూడా ఎవరు రాకపోతుండే. ఇప్పుడు 250 క్వింటాలు వేస్తున్నాము, 2 క్వింటాలు 50 కిలోలు వేస్తున్నాము, అన్నదానం వేస్తున్నాం. భక్తులు కూడా మాకు ఇప్పుడు సహకరిస్తారు. ప్రాముఖ్యత అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ పిల్లలు కానోళ్ళకు ఒకటి, ప్లస్ పెళ్ళిళ్ళు కానోళ్ళకు, పెళ్ళిళ్ళైన పిల్లలు కానోళ్ళకు, లేకుంటే ఏదైనా కోర్టు వ్యవహారం ఉన్నా, పోలీస్ స్టేషన్ వ్యవహారం ఉన్నా, ఏమున్నా కానీ తొందరగా తీర్చే ఏదైతే పెండింగ్ పనులు ఉంటాయో మనం ఈ రోజు అవుతుంది అనుకుంటాం, 1 నెల 2 నెలలు అవుతుంది కాదు ఆ పనులు. అయితే అమ్మవారి దగ్గరకు వచ్చి ఖాళీ ముడుపు కట్టి ఒక 3 ప్రదర్శనలు చేసుకొని ఒక 3 వారాలు లేకుంటే 2 అమాసాలు వచ్చిరంటే వాళ్ళ పనులు ఖచ్చితంగా అయిపోతాయి. చాలా మంది ఉన్నారు. మీరు భక్తులను కూడా అడగండి, భక్తులు గుర్తు చెప్తారు. వాళ్ళు ఏంటంటే మేము ఒక పోయిన 2 వారాల క్రితం వచ్చినాము, మా ముడుపు దొరకలేదని కూడా చెప్తారు. అమ్మ సరే మీ ముడుపు అయితే దొరకలేదు కదా, మేమే తీస్తాము, అంచెలు తీసి మేము ఏం చేయాలో అది చేస్తాము. అది ఇప్పుడు సౌకర్యాలు అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ మేము ల్యాండ్ గురించి ఆలోచిస్తున్నాము. ఆ ల్యాండ్ ఇస్తే ఏంటంటే మెయిన్ వాష్రూమ్లకు ఇబ్బంది ఉంది లేడీస్కు, ప్లస్ వచ్చిన భక్తులకు ఏంటంటే అన్నదాన కార్యక్రమం చేయాలంటే కూడా మేము కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. మాకేంటంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా సహకరిస్తే వాళ్ళకు ఒక మంచిగా మేము కూడా వాళ్ళకు కూడా ట్రైన్ సౌలత్ ఒకటి ఉంది. ఆ ట్రైన్ సౌలత్ ఉండడంలో కూడా వాళ్ళకు కూడా కలెక్షన్ పెరిగింది, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కలెక్షన్ పెరిగింది. వాళ్ళు వాళ్ళకు కూడా కలెక్షన్, మాకు సెంట్రల్ గవర్నమెంట్కు కలెక్షన్ పెరిగిందని మాకు ఆ జాగా ల్యాండ్ కొద్దిగా ఓపెన్ ల్యాండ్ ఇస్తే మేమైతే చాలా సంతోషపడతాం. గుడి తరపు నుంచి ఎల్లకాలం వాళ్ళకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? నేను అనుకుంటున్నాను 100కి 99% ఉంటుంది, 1% అయితే చెప్పలేము. పక్కన చూసుకుంటే శ్మశానం లాగా ఉంది కదా, శ్మశానం ఉండి అమ్మవారు వెలిసిందంటే దీని గురించి ఇంకోటి ఏంటంటే అమ్మవారు పవర్ఫుల్ అంటే శ్మశాన వాటిక. ఇప్పుడు మనం కాశీలో ఉంటాం, కాశీలో పోతే శివునికి ఎవరైతే ఫస్ట్ కాష్టం చేస్తారో అది అభిషేకము శివునికి చేస్తారు.
అమ్మవారు ముంగల కాళీమాత ఉండడము అమ్మవారికి శక్తి ఇంకా పెరుగుతుంటుంది. వచ్చిన భక్తులకు కూడా తొందర కోరికలు తీరుతుంటాయి. ఎవరైతే భక్తులు వస్తుంటారో వాళ్ళకి ఇబ్బంది పెట్టదు అమ్మవారు, ఎందుకంటే అంత పవర్ఫుల్ పెరుగుతుంటుంది అమ్మకి. ఎందుకంటే అక్కడ ముంగల శవాలు కాలుతుంటాయి, ఇక్కడ అమ్మవారికి ఇంకా పవర్ పెరుగుతుంటుంది.